బీజేపీ కంచుకోట అయినటువంటి బీహార్ రాష్ట్రంలోని బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలవగలిగాడు? 30 సంవత్సరాలుగా బీజేపీ మాత్రమే గెలుస్తున్న చోట, అందులోనూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలవటం అనేది చిన్న విషయం కాదు. ఇది ఎలా సాధ్యమైంది? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిజానికి 2025 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి 51,000 మెజార్టీతో గెలిచాడు. బీజేపీ అభ్యర్థిగా నితిన్ నబీన్ 51,000 మెజార్టీతో గెలిచాడు. కానీ రీసెంట్గా జరిగిన ఉప ఎన్నికల్లో 19,000 ఓట్ల తేడాతో ప్రశాంత్ కిషోర్ మీద బీజేపీ ఓడిపోయింది. చూడండి, అప్పుడు 51,000 మెజార్టీతో గెలిచింది, ఇప్పుడు 19,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే దాదాపు 70,000 ఓట్ బ్యాంకు బీజేపీ లాస్ అయింది. ఈ 70,000 ఓట్ బ్యాంకు ఎందుకు లాస్ అయింది జాగ్రత్తగా పరిశీలిస్తే, నెంబర్ 1 రీజన్, నితిన్ నబీన్ పోటీ చేసినప్పుడు 2025 నవంబర్లో 41% పోలింగ్ నమోదైంది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో కేవలం 34% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే పోలింగ్ శాతం దాదాపు 7% తగ్గింది, 7% పైగా తగ్గింది. ఈ తగ్గినటువంటి ఓటింగ్ శాతం బీజేపీకి మైనస్ అయింది. అది ఒక రీజన్. అంటే అందరూ, అంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటింగ్లో పాల్గొన్న అందరూ కూడా ఇప్పుడు ఓటింగ్లో పాల్గొలేదు, కొంతమంది ఓటింగ్లో పాల్గొనలేదు. అది బీజేపీకి దెబ్బైంది. అంటే బీజేపీ ఓటర్లే చాలామంది ఓటేయలేదు మేబీ. ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు. సహజంగా ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల స్ట్రాటజిస్ట్. అతనికి బాగా తెలుసు ఏ సామాజిక వర్గాన్ని ఎలా ఆకట్టుకోవాలి, ఏ వర్గం ప్రజల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో బాగా తెలుసు. సో ప్రశాంత్ కిషోర్ ఉండటం అనేటువంటిది, అంటే అతని స్ట్రాటజీలు అతనికి ప్లస్ అయ్యాయి. మూడో రీజన్, అక్కడ ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారో నీరజ్ కుమార్ సింహ, అతనంటే బీజేపీ క్యాడర్కి, అంటే ఒక వర్గానికి ఏమో ఓకే, ఇంకో వర్గానికి ఓకే కాదట. అంటే అతను మొత్తం బీజేపీ క్యాడర్ కనెక్ట్ కాలేదు. అతన్ని చివరి నిమిషంలో ఎంపిక చేశారట. ముందు వేరే క్యాండిడేట్ అనుకున్నారట, చివరి నిమిషంలో ఇతని టికెట్ కన్ఫర్మ్ చేశారట. అంటే ఇతనికి బీజేపీలో ఉన్న అన్ని వర్గాలతో అటాచ్మెంట్ లేకపోవటం, ఒక వర్గం ఇతన్ని పూర్తిగా వ్యతిరేకించడం, ఇతన్ని వ్యతిరేకించే వర్గం ప్రశాంత్ కిషోర్కు ఓట్టేసి ఉండొచ్చు. ఇది నెంబర్ 3 రీజన్. అంటే బీజేపీకి క్యాండిడేట్ మైనస్. అవతల ఉంది ప్రశాంత్ కిషోర్ అయినప్పుడు బలమైన క్యాండిడేట్ ఉండాలి కదా. ఇది నీరజ్ కుమార్ సింహ బలమైన క్యాండిడేట్ కాకపోవటం, బీజేపీలోనే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇతన్ని వ్యతిరేకించడం అనేది బీజేపీకి ఇంకొక మైనస్. తర్వాత కరెక్ట్గా ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జంజీ పోరాటం వచ్చింది. నీట్ పేపర్ లీక్ కావటం, దాని మీద జంజీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయటం, ఆ తిరుగుబాటు ఆధారంగా బీజేపీ మీద వ్యతిరేకత రావటం, చివరికి బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపించే పరిస్థితి, అంటే నెగిటివ్ సిచ్యువేషన్ బీజేపీకి ఏర్పడింది. ఆ ప్రభావం కూడా ఇక్కడ ఉప ఎన్నిక మీద పడింది. అందులో దాన్ని ప్రచారం చేసుకోవటంలో సిద్ధాస్తుడు కదా ప్రశాంత్ కిషోర్ చేసుకున్నాడు. ఇక్కడ యువతరం ఎక్కువ. ఇప్పుడు ఎక్కడైతే బాంకీపూర్ అసెంబ్లీ స్థానం ఉందో అది పాట్నా సిటీలో ఒక భాగం. ఒకప్పుడు పాట్నా వెస్ట్లో భాగంగా ఉండేది, ఇప్పుడు సపరేట్ వర్గం. కాబట్టి అర్బన్ ప్రాంతం ఇది. అర్బన్ ప్రాంతం మీద బయట జరుగుతున్న తిరుగుబాటు ప్రభావం, పోరాటాల ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అది అంటే జంజీ తిరుగుబాటు కూడా ఇక్కడ ప్రభావం చూపించింది, యువతరంలో ప్రభావం చూపించింది. ప్రధానంగా ఇక్కడ యూత్ ఓటు కూడా చాలా ఎక్కువట. ఆ యూత్ ఓట్ని ప్రశాంత్ కిషోర్ లాక్కోగలిగాడు, నీరజ్ కుమార్ సింహ లాక్కోలేకపోయాడు. రెండోది, ఇక్కడేమీ దళితులు ఎక్కువ కాదు. దళితులు ఉంది మహా అంటే 7% అంటున్నారు, గిరిజనులు ఉంది కేవలం 1% అంట. దళితులు గిరిజనుల శాతం చాలా తక్కువ, అప్పర్ క్యాస్ట్సే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ సహజంగా బీజేపీ వైపే ఉంటుంది. కానీ మొన్న నీట్ పేపర్ లీకేజ్ వల్ల బీజేపీ మీద జరిగిన జంజీల పోరాటం వల్ల ఈ అప్పర్ క్యాస్టర్స్ కూడా కొంత భాగం, మొత్తం కాదు కానీ కొంత భాగం బీజేపీని వ్యతిరేకించి ప్రశాంత్ కిషోర్కి అనుకూలంగా ఓట్లేశారు. రెండోది, ప్రశాంత్ కిషోర్కు ఉన్న ఇమేజ్ కూడా ఒక కారణం. మధ్య తరగతిలో ప్రశాంత్ కిషోర్కు ఉన్నటువంటి ఇమేజ్ కూడా అదొక కారణం. రెండోది, ప్రశాంత్ కిషోర్ గట్టిగా ఖర్చు పెట్టాడు, గట్టిగా సోషల్ మీడియా ప్రచారాన్ని చేశాడు. మరి ప్రశాంత్ కిషోర్కి డబ్బులు కొదవ కాదు కదా. సో ప్రచారం అంటే మరి బీజేపీకి తక్కువ అంటే బీజేపీ ఊహించలే, మాకు ఇక్కడ వ్యతిరేకత ఇంత ఉంది, మేము ఓడిపోతున్నాం అన్న విషయాన్ని ఊహించలే. కాబట్టి ప్రశాంత్ కిషోర్కి ధీటుగా డబ్బు ఖర్చు పెట్టకపోయి ఉండొచ్చు. అది పెట్టినా సరే ఆల్రెడీ బీజేపీలో ఒక సెక్షన్ వాళ్ళ క్యాండిడేట్ని వ్యతిరేకించడం, జంజీలు తిరుగుబాటు, అప్పర్ క్యాస్టులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా కొంత ఓటింగ్ చేయటం, కొంతమంది అయితే ఓటింగ్కి రాకపోవటం, అర్బన్ ప్రాంతంలో బీజేపీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత, ఇవి ఒకటి కారణాలయ్యి మొత్తానికి ప్రశాంత్ కిషోర్ గెలిచాడు, బీజేపీ ఓడిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా ఒప్పుకోవచ్చు, బీజేపీ ఓటర్లోనే బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ బాంకీపూర్. బీజేపీ ఓటర్లోనే బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి బీజేపీ జాగ్రత్త పడాలి, బాంకీపూర్ ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఇది. Please do like, share and subscribe this channel.